శ్రీమతి నమః. బహుశా మీ అందరూ చూసే ఉంటారు. రాజస్థాన్లో గంగానగర్లో 13 సంవత్సరాల చిన్న పిల్ల ఆటో ఎక్కింది. ఆ దరిద్రుడు, ఆ వెధవ ఆ అమ్మాయిని ఒక హోటల్కి అమ్మేశాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయిని ఇంకొన్ని హోటల్స్కి తిప్పారు. హోటల్ మార్చి అలా 5 రోజుల పాటు 32 మంది వెధవలు ఆ అమ్మాయి జీవితాన్ని కాలరాసేశారు. ఆ అమ్మాయి ఎక్కడ అరుస్తుందో అని ఆ అమ్మాయి మాట్లాడకుండా ఉండడం కోసం ఆ అమ్మాయి నోట్లో ఇంకా ఏదో లిక్కర్ను కూడా పోసేశారట. ఎంత ప్రీ ప్లాన్డ్గా చేసుంటారు. ఒక ఆటో డ్రైవరు ఒక ఆడపిల్లని అలా హోటల్కి అమ్మేయాలి అంటే వాడు ముందస్తు ఏదో తీసుకునే ఉంటాడు కదా. ఏదో వాళ్ళ వెనకాల ముఠా పని చేస్తుంది కదా. ఇదే ఆడపిల్లల్ని ఎత్తుకుపోయే ముఠానే అయ్యుంటారు. అందుకే ఆ హోటల్కి అమ్మేశారు. ఆ అమ్మాయి ఇన్స్టాలో పాప అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంతమంది ఆ వీడియోస్ పెట్టారు. అది చూస్తుంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసే తెలుసా. ఎంత అమ్మాయి అన్కాన్షియస్లో ఉన్నా కూడా అమ్మాయి ఏముంటుందో తెలుసా, నేను చనిపోయే లోపు వాళ్ళకి శిక్షించాలి, వాళ్ళకి శిక్ష పడాలి అంటుంది. 13 ఏళ్ల పిల్లని అంతగా నరకం చూపించిన ఆ విధవలు మరి ఎలా ఆ పిల్లని అంత బాధ పెట్టాలని అనిపించిందో ఆ దరిద్రపు విధవలకి. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఆడపిల్లకి స్వాతంత్రం రాలేదు. అమ్మాయి ఏడుస్తుంటే గుండెలు పిండేసినట్టు అయిపోయాయి. ఆడపిల్లకి ఎక్కడుందండి భద్రత? ఏదో అన్ని రంగాల్లోనూ ఆడపిల్ల ముందు ఉంది అంటారు, కానీ ఆడపిల్ల కనిపిస్తే ఆడపిల్లని కాటు వేసేయడంలో కూడా ఆడపిల్ల ముందే ఉందా? ఆడపిల్లని ఏడిపించడంలో కూడా ఆడపిల్లే ముందుగా ఉంది కదా. చిన్న పిల్ల, 13 సంవత్సరాల పిల్ల, అసలు ఎలా అంత దారుణం చెయ్యాలనిపించింది వాళ్ళకి? పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత తెలిసింది ఈ విషయం అంతా. బుల్డోజర్తో ఈ హోటల్స్ అన్నింటినీ కూల్చేశారట. బుల్డోజర్తో హోటల్స్ని కూల్చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మళ్ళీ కట్టుకుంటారు, మళ్ళీ ఇలాంటి రాకెట్లు 4 జరుపుతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు సంపాదించుకుంటూనే ఉంటారు. మూల అన్ని తుడిచేయాలి. ఆడపిల్లని బాధ పెట్టిన విధవకి కోసి పడేయాలి. మళ్ళీ ఇంకొకసారి ఆడపిల్ల జోలికి రావాలి అంటే వాడు వెన్నులో వణుకు పుట్టాలి. అలా చెయ్యాలి ఆ విధవలందరికీ. మన ఇంటి బంగారాలని మనమే కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకోవాలి. దగ్గరుండి ఆడపిల్లని తీసుకువెళ్ళి దింపి రండి, ఒక్కళ్ళని అసలు వదలద్దు. ఇంత అభివృద్ధి చెందింది కదా కాలం అంటారు. నిజమే, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందింది. దాంతో పాటుగా అమ్మాయిలని బాధ పెట్టడంలో కూడా అభివృద్ధి చెందేసింది. రోజు ఎన్ని వార్తలు వింటున్నామండి, ఎన్ని ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయో వింటున్నాం కదా. మన ఇంటి బంగారాలని మనమే కాపాడుకోవాలి. నేను అమ్మవారిని ఒకటే కోరుకుంటున్నాను, ఆ పిల్లని ఏడిపించాడు కదా, ఆ పిల్లనే కాదు, ఎవరిని, ఏ పిల్లని, ఏ ఆడపిల్లని ఏడిపించినా ఆ వెధవ మళ్ళీ ఇంకొకసారి ఇంకొక ఆడపిల్ల మీద చెయ్యి వెయ్యాలి అంటే వాడికి వెన్నులో వణుకు పుట్టేలాగా అమ్మవారు వాళ్ళందరికీ శిక్ష వేస్తే ఎంత బాగుంటుందో కదా. మళ్ళీ మహిషాసురి మర్దనిగా అమ్మ భూమి మీద మళ్ళీ వచ్చి ఇలాంటి వెధవలందరికీ పాసం వేసి తీసుకుపోతే ఎంత బాగుంటుందో కదా. ఆడపిల్లల్ని జాగ్రత్తగా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకోండి. అమ్మవారి పాదాలు పట్టుకుని అలాగే పిల్లలకి కూడా కరాటే ఇవన్నీ నేర్పించండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరూ లేని పరిస్థితుల్లో తనని తానే కాపాడుకునే సామర్థ్యాన్ని మనం పిల్లలకి ఇవ్వాలి. ఎన్ని చేసినా ఇలాంటి వెధవలు ఉంటే ఆడపిల్లల జీవితాలు సర్వనాశనమే అయిపోతాయి అనుకోండి. 5 రోజుల పాటు అమ్మాయి పడిన నరకాన్ని అసలు ఆ అమ్మాయి అన్కాన్షియస్ స్థితిలో ఉన్నప్పుడు చూస్తే అది అర్థం అవుతుంది. ఆ వెధవలలో 14 మందిని అరెస్ట్ చేశారట, ఇంకా కొంతమందిని అరెస్ట్ చెయ్యాలట. మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం, ఏమనో తెలుసా, ఆడపిల్లల్ని ఏడిపించిన ప్రతి ఒక్కడికి దేంతో అయితే ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేసాడో అది పని చేయకుండా ఉండాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనం పూజ చేసేటప్పుడు అమ్మవారిని కూడా ప్రార్థిద్దాం. ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూడు తల్లి, చక్కగా మళ్ళీ ఇంటికి చేర్చు తల్లి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడు తల్లి అని. అంతకు మించి మనం ఏం చేయగలం చెప్పండి? అసలు అది చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఆ వీడియో చూస్తుంటే.
రాజస్థాన్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు గొడవ పెడుతున్నారు అనుకోండి. ఎంత గొడవ పెడితే మాత్రం, ఏ హోటల్స్ కూలిస్తే మాత్రం ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మళ్ళీ మాసిపోతుందా? ఆ అమ్మాయికి జరిగిన బాధని, ఆ కుటుంబానికి జరిగిన తీరని ద్రోహాన్ని, తీరని వేదనని ఎవరైనా దాని నుంచి బయట పడేయగలుగుతారా చెప్పండి?